ఈరోజు వీడియోలో సాయి భక్తులు ప్రధానంగా చేస్తున్న 3 తప్పుల్ని మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ తప్పులే హిందువులకు సాయి భక్తుల్ని, సాయిబాబాని కొంచెం దూరం చేస్తున్నాయి. నేను సాయిబాబాకి వ్యతిరేకం అనుకుంటే, నేను ఇదివరకు బాబా మీద చేసిన వీడియోస్ చూడండి, తర్వాత కామెంట్ చేయండి. ప్రధానంగా 3 తప్పుల్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మొదటిది, ప్రధాన దేవీ దేవతలను బాబావారి పాదాల దగ్గర ఉంచడం. ప్రతి సాయిబాబా గుళ్ళో కూడా బాబా సింహాసనం మీద కూర్చుంటే ఆయన పాదాల దగ్గర శివలింగాల్ని, అలాగే వినాయక విగ్రహాల్ని, ఇతర దేవీ దేవతల్ని ఉంచుతారు. ఇది చాలా దోషభూయిష్టం. ఇది హిందువుల మనోభావాల్ని చాలా దెబ్బతీస్తుంది. ఇక రెండవది, మన పండుగల యొక్క ప్రాతిష్యాన్ని దెబ్బతీయడం. అంటే వాటి మూలాల్ని, వాటి యొక్క ఔన్నత్యాన్ని, వాటికి గల కారణాల్ని మాయం చేసి చేయడం. చాలామంది గురు పౌర్ణిమ అంటే సాయి భక్తులకు తెలిసింది బాబా పుట్టినరోజు మాత్రమే. కానీ అసలు గురు పౌర్ణిమ ఏమిటి? వ్యాసుడి జన్మదినం. మనకి అనేక పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం వంటి, భగవద్గీత వంటి మహాగ్రంథాలను అందించిన వ్యాసుడి జన్మదినం మనకి గురు పౌర్ణిమ. అలాంటిది అది వదిలేసి కేవలం బాబా గారి జన్మదినమే అని పోర్ట్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనికి సాయి భక్తులు ఏం చేయాలి? బాబా జన్మదినంతో పాటు గురు పౌర్ణిమ రోజు వ్యాసుని యొక్క ఫోటోని ప్రతి బాబా గుళ్ళో పెట్టి వ్యాసుడి ప్రాతిష్ఠ్యాన్ని, అలాగే ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటట్టు ప్రవచనాలు, అలాగే వ్యాస పూర్ణిమ రోజు వ్యాసుడి పూజ జరిగేటట్టు ఏర్పాట్లు చేయాలి. అప్పుడే గురు పౌర్ణమి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇంకా మూడోది, మనకి సాంప్రదాయంలో లేని వ్రతాలు, నోములు, కొత్త కొత్తవి ఎంట్రీ చేయడం. సాయి సత్యవ్రతం, ఇది చరిత్రలో ఎక్కడా లేదు. చరిత్రలో లేని దాన్ని కొత్తగా సృష్టించడం అనేది దోషభూయిష్టం. ఇప్పుడు మనం శివుడికి శివరాత్రి ఉంది కదా అని విష్ణువుకి కూడా విష్ణురాత్రి అని చేస్తామా? అలాగే ఉత్తర ద్వార దర్శనం విష్ణువుకు ఉంది కదా అని శివాలయాల్లో కూడా మనం అలా చేస్తామా? ఏ దేవుడికి సంబంధించిన వ్రతాలు, పూజలు, పండుగలు ఆ దేవుడికే ఉండాలి. అలా తీసుకొచ్చి సాయి సత్య వ్రతమని, అలాగే మొన్న ఏదో సాయిబాబా గుళ్ళో యేసుప్రభు ఫోటోని తీసుకొచ్చి పెట్టారంట. ఆ యేసుప్రభు ఫోటో దగ్గరికి క్రిస్టియన్స్ వాళ్ళు చెప్పులు లేకుండా, చెప్పులతోనే, షూలతోనే వెళ్ళే ఆచారం వాళ్ళకు ఉంటుంది. అలా అని బాబా గుళ్ళో మరి యేసుప్రభుని పెట్టారు కాబట్టి వాళ్ళు ఆ చెప్పులతోని, షూలతోనే బాబా దగ్గరికి వస్తున్నారు. అక్కడ మిగిలిన దేవీ దేవతలు కూడా ఉంటారు. మరి ఇక్కడ తప్పు చేస్తున్నది ఎవరు? ఏ ముస్లిము, ఏ క్రిస్టియను కూడా తమ మసీదుల్లో కానీ, తమ చర్చిల్లో కానీ సాయిబాబా విగ్రహాన్ని పెట్టనప్పుడు మీరు సర్వమతాలు కావాలని చెప్పి వారి విగ్రహాల్ని, వాళ్ళ పండగల్ని తీసుకొచ్చి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్?